తస్మై శ్రీ గురవే నమః. అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. పెద్దలైనటువంటి గురువుల దివ్యమూర్తిత్వానికి నమస్కరించుకుంటూ ఈరోజు మనము పరిపూర్ణ బోధను తెలుసుకొని అన్ని కాలాలలో నిర్మలంగా, నిశ్చలంగా, అనహంకారంగా ఉన్నాము అంటే పెద్దలు ఎంతో కృషి చేసి వారు మనకు వారసత్వ సంపదగా అందించినటువంటి ఈ బోధ కారణం కాబట్టి అటువంటి దివ్య మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన గురువులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ జూమ్ లో పెద్దలైన సాంప్రదాయ గురువులు ఎందరో ఉన్నారు. వారందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ శిష్య మండలికి ఇహములు అష్టైశ్వర్య భోగఫలాలు, పరములు సద్గురు కరుణా కటాక్ష కృపలు కలగాలని మనసా వాచ కోరుకుంటూ మనము ఇప్పుడు ఒక సబ్జెక్టు విచారిస్తున్నాము. ఏం విచారిస్తున్నాము అన్నప్పుడు ఈ వేదాలు అంటే ఆగమములు, నిగమములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఏం బోధిస్తున్నాయి మనకు, వాటి నుంచి మనం ఏం ఫలితాన్ని పొందుతున్నాము అనేది విచారిస్తూ నిన్నటి రోజు ఆగమములు, నిగమములు ఏం బోధిస్తున్నాయో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనము అష్టాదశ పురాణాలు, ఇవి కూడా వ్యాసుని యొక్క రచనల నుంచి వచ్చాయి మనకు. ఇవి ఏం బోధిస్తున్నాయి అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాము. మనకు పెద్దలైనటువంటి మహనీయులు చెప్పారు. ఏమని చెప్పారు? గురుస్థానములో ఉండేవారు ఎలా ఉండాలి అన్నప్పుడు పరశురామ నరసింహదాసు గారు చూర్ణికలో శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విశిక్షణ సంపూర్ణ ఋగ్ యజుర్సామ అధర్వణ తర్క వ్యాకరణ మీమాంస భట్ట ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణేతిహాస పరిశీలనం శిష్యజన పరిపాలన. అమ్మా ఏ వినిపించటం లేదమ్మా. వినపడతాదమ్మా. అయ్యా అయ్యా. శిష్యులను పరిపాలించాలంటే మనము ఇప్పుడు గురువులు అభ్యాసాతీత, ఆరూఢాతీత అని 4 రకాలుగా ఉంటారు. గురు సన్నిధానం లేకొచ్చి కొంతకాలం గురు సేవ చేసి కొంత బోధను విని ఆ తరువాత బోధ పైన శ్రద్ధ లేకుండా ఆ బోధను, ప్రపంచాన్ని రెండింటినీ పట్టుకొని ఉంటారు. వీళ్ళకు బోధలో అపూర్ణ స్థితి కలిగి ఉండదు. ఇటువంటి గురువులు శిష్యులను పరిపాలించలేరు. శిష్యులు వాళ్ళ దగ్గర తెలుసో తెలియకో చేరినా దీర్ఘకాలం ఉండలేరు, మధ్యలో వెళ్ళిపోతారు. రెండవ వర్గానికి చెందిన గురువులు అభ్యాసాతీతులు. గురువు దగ్గర చేరి గురువుకు తనుమనదనములు ధారపోసి గురువు దగ్గర బోధంతా బాగా అభ్యాసం చేస్తారు. కానీ పూర్వ వృత్తులకు, పూర్వ గుణాలకు లోనై ఈ బోధ ఒకవైపు దురాచారాలు, దుష్ట సంకల్పాలు సామాన్య మానవుల వలె ఉంటారు. వీరు బ్రహ్మ విద్యను పరిపాలించలేరు. ఎందుకంటే ముందు విచారించడం, మళ్ళీ ఆచరించడం, ఇది బోధలో ప్రధాన అంశాలు. గురు సన్నిధానం లేకొచ్చి గురువు దగ్గర మనం బోధ విచారించాలి అన్నప్పుడు గురువు ఆచరించవలసినవి చెప్తాడు. బిడ్డ, తనువు, ప్రాణము, మనస్సు, ధనము నాకు అర్పించు. ఆ తరువాత
నువ్వు ఇంక నుంచి వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధాలు తమ సంతతిని పెంపొందింపజేసుకుంటాయి. ఈ విధంగా సూర్యుని నుంచి, చంద్రుని నుంచి, ఈ నవగ్రహాల నుంచి ఏ విధంగా మనం సహాయపడుతున్నాము, ఇవి ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతున్నాయి మొదలైన పాత్రుడవై సకల సద్గుణాలతో విరాజిల్లుమని చెప్తాడు గురు. ఇప్పుడు గురు వినిపించాడు, విన్నాం, మనం విచారించలేము. ఇప్పుడు ఆచరించాలి. ఎవరు ఆచరించాలి? ఎవరైతే విన్నారో వాళ్ళు ఆచరించాలి, తప్పకుండా ఆచరించాలి. విచారణ, ఆచరణ, ఇది అద్భుతమైనటువంటి. ఇప్పుడు మిగతా మతస్థులు ఏం విచారిస్తారో దాన్ని ఆచరిస్తారు. మన మతంలో చాలా మంది విచారిస్తారు, ఆచరించరు. ఈ ఆచరణ లేకపోతే విచారణ ఏమాత్రము ఫలించదు, ఫలితము ఉండదు. అభ్యాసాతీతులైన వారు ఇలా ఉంటారు. ఇంకా ఆరూఢులు, వీళ్ళు ఎలా ఉంటారు? గురువు దగ్గర బోధ అంతా బాగా వింటారు, విన్న బోధకు అనుకూలంగా ఉంటారు. వాళ్ళు మృదు మధురమైన బోధ భావజాలన్నీ కూడా పొంది బోధ స్థితిని అనుభవిస్తారు. వాళ్ళు బోధను చెప్పలేరు. ఈ వర్గం ఉంటారు ఆరూఢులు. ఆరూఢులైన వారు బోధను చెప్పలేరు, విన్నది ఆచరిస్తూ ఆ ఆనందంలో ఉండిపోతారు. వీళ్ళు బ్రహ్మ విద్యను పరిపాలించలేరు. ఇంకా ఆరూఢాతీతులు ఉన్నారు. వీరు గురువు దగ్గరికి వెళ్ళి గురువుకు శాస్త్రోక్తంగా తనుమనదనములు దారపోసి భక్తితో గురువు ద్వారా త్రివిధ దీక్షలు పొంది ఆ తరువాత గురువు దగ్గర సాంగోపాంగంగా బోధనంతా అభ్యాసం చేసి ఏది విచారిస్తారో అది ఆచరిస్తూ తమను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా గురుతర బాధ్యతగా ఈ బోధను తెలియజేస్తారు. అంటే వీళ్ళు విచారించారు, ఆచరించారు, మరియు ఏం పని చేశారమ్మా? వీళ్ళు ప్రచారం చేశారు. ఆరూఢాతీతులైన మహనీయులు విచారించారు, ఆచరించారు, ఫలాపేక్ష రహితంగా గురుతర బాధ్యతగా నిస్వార్థంగా లోక కళ్యాణం కోసము తమను ఆశ్రయించిన వారికి ఈ బోధను ప్రచారణ చేశారు. ఈ మూడు ఉంటాయి ఎవరికి నాయనా? ఆరూఢాతీతులకు ఈ మూడు ఉంటాయి. వీళ్ళే శిష్యులను పరిపాలించగలుగుతారు. వీళ్లకు అన్ని రకాలైనటువంటి, ఇదిగో పూర్ణికలో చెప్పినట్లు, ఆగమ శాస్త్రాలు, నిగమ శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా తెలిసి ఉంటారు. తెలిసి తమను ఆశ్రయించిన శిష్యులకు జనన మరణ ప్రవాహమును దాటేటట్లు ఈ బోధ చెప్పి తరింపజేస్తారు. కాబట్టి ఈ చూర్ణికలో గురువును ఆశ్రయించిన శిష్యులకు అష్టాంగ యోగాలు కూడా, ఈ అష్టాదశ పురాణాలను కూడా విచారణ చేసి విచారింపజేస్తారు. ఇప్పుడు ఎంత గొప్ప మాటలు! ముందు మనం చెప్పుకున్నట్లు షట్శాస్త్రాలు, అందులో శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, జ్యోతిష్యము, ఇటువంటివన్నీ తెలియజేసి ఆ తరువాత ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలన్నీ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు అష్టాదశ పురాణాలను తెలియజేస్తాడు గురువు శిష్యులు. ఇవి 18 ఉంటాయి పురాణాలు. అందులో బ్రహ్మ పురాణము, విష్ణు పురాణము, మరియు శివ పురాణము, బ్రహ్మాండ పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, పద్మ పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మైకవర్త పురాణము, అగ్ని పురాణము, వాయు పురాణము, భాగవత పురాణము, భవిష్యత్తు పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, గరుడ పురాణము. ఆ తరువాత మనకు ఈ 18 అష్టాదశ పురాణాలను గురించి గురువు శిష్యుడికి తెలియజేస్తాడు. ఈ అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం ఏం మనకు బోధిస్తుంది? బ్రహ్మదేవుడు మొట్టమొదట తన మానస పుత్రులను సృష్టిస్తాడు.
అటువంటి పుత్రులను కశ్య ప్రజాపతి మొదటివాడు, వారిలో రెండవ వాడు దక్షుడు. ఈ బ్రహ్మదేవుని మానస పుత్రులు వీరు. దక్షుడి కూతురే అదితి. అదితిని కశ్య ప్రజాపతితో వివాహము చేయిస్తారు. కశ్య ప్రజాపతి అతిథి సంతానమే సూర్యుడు. సూర్యుడు ఎవరికి జన్మించాడు? ఈ బ్రహ్మపురాణం ఈ విషయాలన్నీ తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను ఎలా సృష్టించారు? వాళ్ళల్లో ప్రథమ వాడు కశ్య ప్రజాపతి, రెండవ వాడు దక్షుడు. ఆ దక్షుడు కూతురే అదితి. అదితిని కశ్య ప్రజాపతి పెళ్లి చేసుకుంటాడు. కశ్య ప్రజాపతి అదితికి పుట్టిన వాడే సూర్యుడు. సూర్యుని కిరణాలు సముద్రం పైన ప్రసరింపబడి సముద్రము నీరు ఆవిరై అది మేఘ రూపము దాల్చి అక్కడక్కడ వర్ష రూపములో వర్షించి పంటలకు, నదులకు, పంటలు, అరణ్యాలు, పర్వతాలు సస్యశ్యామలంగా ఉండేకి అది సముద్రము కారణమవుతాది. ఈ విధంగా ప్రజలు మరియు జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఆ వర్షముతో ఏర్పడినటువంటి పంట పొలాలను భుజిస్తూ